ప్రజెంట్ నేను అమరావతిలోని సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 వైపు ఉన్నాను. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోని సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు కల్లా ఈ సీడాక్సిస్ రోడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చే దిశకు కూడా నిర్మాణ సంస్థ వేగంగా నిర్మాణాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఈ రోడ్డుకి సంబంధించి అడ్డంకిగా ఉన్న పొలాల తొలగింపు ప్రక్రియను 2 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. ప్రధానంగా నా వెనకాల కనపడుతుంది అరటి తోట ఉండేది, దాంతోపాటు లిల్లీ తోట ఉంది. శనివారం ఇదే పొలాలకు సంబంధించి చదును ప్రక్రియ ఎలా జరుగుతుందని వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం 2 రోజుల్లోనే మొత్తం 3.92 కిలోమీటర్లు ఉండే సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 రోడ్డుకి అడ్డంకిగా ఉన్న దాదాపు 600 నుంచి 700 మీటర్లకు సంబంధించిన పొలాల చదును ప్రక్రియను పూర్తి చేశారు. నా వెనకాల కనపడుతుంది ఏదైతే ఈ రోడ్లోనే 300 మీటర్లకు సంబంధించి డీబీఎం వేశారు. ఆ డీబీఎంకి ప్రస్తుతం ఈ రోడ్డును కనెక్ట్ చేశారు. ఒక లెవెల్ వరకు కూడా డస్ట్ వేసుకున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఇంకా దాంతోపాటు నేను ఇటువైపు చూపిస్తాను. ఇటువైపు చూసినట్టయితే స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం ఆ ప్రదేశంలో జరుగుతుంది. దానికి మధ్యలో కొంత పొలాలు ఉన్నాయి. వాటిని కూడా చదును ప్రక్రియ పూర్తి చేసుకొని ఒక లెవెల్ వరకు కూడా ప్రస్తుతం గ్రావెల్ వేసుకునేందుకు నిర్మిస్తున్నారు. ఈ వీడియోలో నేను సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏ విధంగా అడ్డంకిగా ఉన్న పొలాలన్నీ కూడా తొలగించారు, దాంతోపాటు మొత్తం సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2లో భాగంగా పొలాలు తొలగించిన తర్వాత నిర్మాణానికి సంబంధించి రూపురేఖలు ఎలా ఉన్నాయి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. సీఎం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేసే దిశగా కూడా నిర్మాణ సంస్థ రోడ్డు నిర్మాణానికి సంబంధించి స్పీడప్ చేయడం జరిగింది. సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 కు సంబంధించి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. 2 రోజుల క్రితం మనం చూసుకోవచ్చు సీడాక్సిస్ రోడ్డు వికటపాలెం నుంచి ప్రారంభమయ్యే సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 అనేది కరువు తిరగటం జరిగింది, ముందుకు వెళ్లకుండా కరకట్టకి. ఎందుకంటే అక్కడ పొలాలు రావాల్సి ఉన్న నేపథ్యంలోని రోడ్డు నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేదు. మధ్యలో చూసుకోవచ్చు భూ సమస్య పరిష్కారమైన ప్రదేశంలో రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. మరికొన్ని చోట్ల డీబీఎం కూడా కంప్లీట్ చేశారు. అయితే భూ సమస్య పరిష్కారం అవని చోట రోడ్ల నిర్మాణం చేయలేదు. ఇంకా దాంతో పాటు భూమికి సంబంధించిన చదును ప్రక్రియ కూడా చేపట్టలేదు. అయితే ఇందులో ఎక్కువ శాతం మంది భూ సమీకరణకు ముందుకొచ్చిన భూములు ఇచ్చిన రైతులు. ఆ ప్రదేశంలో మనకి లిల్లీ తోటలు, అరటి తోటలు కనబడుతున్నాయి. ఈ ప్రదేశాల్లోని 2 రోజుల క్రితం ఎక్కడా భూమి చదును ప్రక్రియ ప్రారంభించని పరిస్థితి మనం చూసాము. అయితే 2 రోజుల్లోనే మొత్తం పూర్తిగా సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పొలాలన్నీ కూడా చదును చేసే ప్రక్రియ పూర్తవటం జరిగింది. ఈ శనివారం 18వ తారీఖున చదును ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అప్పుడు నేను ఒక వీడియో చేయడం జరిగింది. సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 సందర్భంగా దాదాపు 600 మీటర్ల వరకు పొలాలకు సంబంధించిన చదును ప్రక్రియ ప్రారంభించారు. ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్, దాంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం దగ్గరలోని కొన్ని పొలాలు ఉన్నాయి. వాటిలోని చదును ప్రక్రియ ప్రారంభించి 2 రోజుల్లోనే మొత్తం పొలాలన్నీ కూడా తొలగించి రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిర్మాణం చేపట్టేందుకు క్లియర్ చేయటం జరిగింది. ఇప్పుడు సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణానికి 3.92 కిలోమీటర్లకు సంబంధించిన భూమి మొత్తం రోడ్డు నిర్మాణానికి సిద్ధమైంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు మాత్రం విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే వాహనదారులు కరకట్ట మీద కాకుండా బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా, దాంతో పాటు కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మరో స్టీల్ బ్రిడ్జ్ ను క్రాస్ చేస్తూ సీడాక్సిస్ రోడ్ నుంచి వాహనాల రాకపోకలు రావాలంటూ కూడా డెడ్ లైన్ విధించిన నేపథ్యంలోని సీడాక్సిస్ ఫేజ్ 2 రోడ్డు, దాంతో పాటు కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్, బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న మరో స్టీల్ బ్రిడ్జ్ 3 నిర్మాణ పనులు మాత్రం సమాంతరంగా స్పీడప్ చేయడం జరిగింది. నేను ఈ వీడియోలోని బకింగ్హామ్ కెనాల్ నుంచి 2 స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం, దాంతో పాటు సీడాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూముల చదును ప్రక్రియ పూర్తి స్థాయిలో ఎలా జరిగిందో డీటెయిల్ గా మీకు నేను వివరిస్తాను.
ప్రస్తుతం మనకు కనబడుతుంది ప్రకాశం బ్యారేజ్ నుంచి వాహనదారులు ప్రజెంట్ కరకట్ట మీదుగా వెళ్తున్నారు. అయితే వాహనాల రద్దీని తగ్గిస్తానికి సీడాక్సిస్ రోడ్డు యాక్సెస్ ఇచ్చేందుకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వాహనదారులు బకింగ్హామ్ కెనాల్ మీద వెళ్లే దిశగా కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ ను నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉండటం జరిగింది. ఇది మొత్తం 128 మీటర్లకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్. లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ సంబంధించి ఇటీవలే కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం లెఫ్ట్ గ్యారేజ్ కి సంబంధించి మ్యాస్టిక్ షీట్లు వేసే ప్రక్రియ పూర్తవటం జరిగింది. ఇంకా రైట్ గ్యారేజ్ సంబంధించి మ్యాస్టిక్ షీట్లు వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దీని మీద బిటమిన్ కాంక్రీట్ వేస్తారు. నాకున్న సమాచారం ప్రకారం బుధవారానికి దీని మీద బిటమిన్ కాంక్రీట్ వేస్తారు. బిటమిన్ కాంక్రీట్ వేసిన తర్వాత స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. ఇక అది దాటిన వెంటనే మనకి ఒక అప్రోచ్ రోడ్డు నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ గా కొండవీటి పంప్ హౌస్ ఆపోజిట్ లోనే ఉంటుంది. దాదాపు 350 మీటర్లకు సంబంధించి ఈ అప్రోచ్ రోడ్డు దాదాపు 20 నుంచి 24 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. బకింగ్హామ్ కెనాల్ దాటి ఈ అప్రోచ్ రోడ్డు కొంత భాగం వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వస్తే ఇక్కడ మరో మేజర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తూ ఉన్నారు. ఇదే కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్. థర్డ్ ఫేజ్ లో నిర్మాణంలో భాగంగా ఈ మేజర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తూ ఉన్నారు. ఆ అప్రోచ్ రోడ్డు నేరుగా ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేస్తారు. ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటీవలే తొలి కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ శనివారం రాత్రి 10:30 సమయానికి దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఈ స్లాబ్ నిర్మాణం చేపట్టారు. A1 నుంచి P1 వరకు దాదాపు 35 మీటర్ల వరకు కాంక్రీట్ స్లాబ్ వేయటం జరిగింది. ప్రజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 288 మీటర్ల వరకు ఉంటుంది. మొత్తం 9 పిల్లర్లు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు కొండవీటి వాగు మనకు కనబడుతుంది. అది క్రాస్ చేస్తూ P5 వరకు గడ్డర్ల లాంచింగ్, డక్ షీట్లకు సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అవడం జరిగింది. మిగతా నిర్మాణం స్పీడప్ చేస్తూ ఉన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత దాదాపు 30 నుంచి 50 మీటర్ల వరకు అప్రోచ్ రోడ్డు ఉంటుంది. అప్రోచ్ రోడ్డు క్రాస్ చేసిన తర్వాతే మనకి ఇక్కడ నుంచి సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ప్రారంభమవుతుంది. మనం చూసుకోవచ్చు ఈ ప్రదేశంలోని 2 రోజుల క్రితం పొలాలు ఉండేవి. వాటన్ని కూడా ప్రస్తుతం చదును ప్రక్రియలో భాగంగా తొలగించడం జరిగింది. ల్యాండ్ మొత్తం క్లియర్ అవటం జరిగింది. మనకు కనబడుతుంది కొంత ఎత్తులోని గ్రావెల్ వేసి ఇది గతంలోనే చదును చేసి ఒక హైట్ ప్రకారం గ్రావెల్ వేశారు. అది క్రాస్ అయిన తర్వాత మీకు డస్ట్ కనబడుతుంది, భారీ వేసిన డస్ట్. ఈ ప్రదేశంలోనే నేను 2 రోజుల క్రితం శనివారం పూట అరటి తోట తొలగించే ప్రక్రియ ఎలా జరుగుతుందో మీకు చూపించాను. అదే ప్రదేశము. అక్కడ పూర్తిగా చదును ప్రక్రియ పూర్తి చేసుకొని డస్ట్ కూడా వేశారు. అది దాటిన తర్వాత ఇక్కడ ఒక వెహికల్ మనకు కనబడుతుంది, రోడ్ రోలర్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రదేశంలో లిల్లీ తోట ఉంది. ఆ లిల్లీ తోటను కూడా తొలగించి ప్రస్తుతం చదును పూర్తి చేయడం జరిగింది. మనకు కనబడుతుంది DBM రోడ్డు. ఇది 350 మీటర్ల వరకు DBM కంప్లీట్ చేశారు. ఇది సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం దగ్గరలో ఉంటుంది. ఇది గతంలోనే కంప్లీట్ అవటం జరిగింది. ఆ తర్వాత మనకు మధ్యలో ఇంటర్నల్ రోడ్డు ఉంటుంది. ఇది ఉండవల్లి సీఎం నివాసం నుంచి ఉండవల్లి గుహలకు వెళ్లే ప్రదేశము, దానికి సంబంధించిన రోడ్డు. అది క్రాస్ చేసిన తర్వాత మనకి కూడా ఇక్కడ కొంత భాగంలోని అరటి తోట ఉండేది. ఇక్కడ ప్రొక్లైనర్ తోని చదును చేస్తున్నారు. ఆ ప్రదేశంలోని గతంలోని అరటి తోట ఉంది. దాన్ని కూడా తొలగించి అక్కడ చదును ప్రక్రియ చేయడం జరిగింది. ఏదైతే మనకి వైట్ కలర్ డస్ట్ లాగా కనబడుతుందో ఆ ప్రదేశంలోనే తాజాగా అక్కడ ఉన్న భూమిని చదును ప్రక్రియ చేసినట్లుగా మనం అనుకోవచ్చు. ఈ రోడ్డుకి సంబంధించి మనం ఒకటి గమనించవచ్చు. ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోని అంతకంటే ముందుగానే రోడ్డుకి ఇరువైపులకి సంబంధించి యుటిలిటీలకు సంబంధించిన వర్కులు కూడా కంప్లీట్ చేశారు. మనకు రైట్ సైడ్ లోని స్టోమ్ వాటర్ సంబంధించి డ్రైన్లు కూడా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మనకి ఒకటి పొలంలోని రోడ్ రోలర్ తో చదును చేస్తున్నారు. వైట్ కలర్ సంబంధించిన డస్ట్ కూడా వేయటం జరిగింది. ఆ ప్రదేశం మనకి చూసినట్లయితే ఇటీవలే అవార్డు ఇచ్చి దాదాపు 2.93 ఎకరాలకు సంబంధించిన భూమిని CRDA స్వాధీనపరచుకోవడం జరిగింది. ఆ భూమి ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ అరటి తోట ఉండేది, దాన్ని కూడా తొలగించి ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి సిద్ధం చేస్తున్నారు. ఇది దాటిన వెంటనే మనకి కొంత లెఫ్ట్ కి రోడ్డు టర్న్ అవుతుంది. ఏదైతే ఈ మార్గం అనేది కరకట్ట మీద నుంచి ఉండవల్లి గుహలు ఉండవల్లి వెళ్తానికి మార్గము. ఆ రోడ్డును క్రాస్ చేసిన తర్వాత
మనకి ఈ ప్రదేశంలో కొంత డీవీఎం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కూడా వర్క్స్ మనకు చూసుకోవచ్చు. ఇది దాటిన తర్వాత ఇక్కడ రోడ్డుకి సంబంధించి చదును చేశారు. ఇది కూడా గతంలోని ఈ ప్రదేశంలోని నర్సరీ ఉండేది, దాన్ని కూడా తొలగించి రోడ్డు నిర్మాణానికి సిద్ధం చేశారు. ఇక మనం గతంలో కంప్లీట్ అయిన 1.5 కిలోమీటర్లకు సంబంధించి బిఆర్టీ రోడ్డు దగ్గరకు వచ్చాము. ఈ రోడ్డు దగ్గర మనకు ఒకటి గమనించవచ్చు, గతంలోని ఆ కరువు అయ్యే ప్రదేశం దగ్గర డివైడర్ ఉండేది. అయితే ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి సంబంధించి మొత్తం క్లియరెన్స్ అవడంతో ఈ 1.5 కిలోమీటర్లు వేసిన డీబీఎం రోడ్డును ఈ రోడ్డుకు కనెక్ట్ చేసేందుకు అక్కడ డివైడర్ ను కూడా తొలగించారు. మనం క్లోజ్ లో వెళ్తే అర్థం చేసుకోవచ్చు. డివైడర్ ను కూడా తొలగించి దీన్ని కనెక్ట్ చేసేందుకు నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ రోడ్డు అనేది వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యి దాదాపు 3.92 కిలోమీటర్ల వరకు సీడ్ యాక్సిస్ ఫేజ్ 2 ఉంటుంది. ఇక్కడ కూడా బిఆర్టీ రోడ్లు గతంలో కంప్లీట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ నిర్మాణం చేపట్టేందుకు రోడ్డుకి ఇరువైపులకు సంబంధించిన యూటిలిటీస్ కి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ కర్వ్ అవటం జరిగింది రోడ్డు. మనకి రైట్ సైడ్ లోని దాదాపు 80 సెంట్ల వరకు ఇది దొండ తోట. దీనికి సంబంధించిన రైతు ల్యాండ్ పూలింగ్ కి ముందుకు రానట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే దీని మీద 1-2 రోజుల్లో సిఆర్డిఏ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకి కనబడుతున్నాయి. ఈ విధంగా రోడ్డు మలుపులు తిరగటం ద్వారా ఈ ప్రదేశంలో రోడ్ యాక్సిడెంట్లు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ లో కనపడేది వెంకటపాలెం విలేజ్. ఇక్కడి నుంచే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక జంక్షన్ కనబడుతుంది, దీన్నే N4E3 జంక్షన్ అంటాము. ఇదే సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 కి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్. ఇది సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి పొలాలకు సంబంధించిన చదును ప్రక్రియ. పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. 2 రోజుల్లోనే పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చుకోబడ్డాయి. ఇక ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారం వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ వేగం పుంజుకోవటం జరిగింది. ఇక సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 కు సంబంధించి రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంతో పాటు 2 స్టీల్ బ్రిడ్జ్లకు సంబంధించిన నిర్మాణంపై మీకు వీడియో ద్వారా వర్క్ ప్రోగ్రెస్ ఇకపై వివరిస్తూ ఉంటాను.